పుట్టింటి వాళ్ళ గురించి, వాళ్ళ అన్నయ్య శంకర్ గురించి ఒక్క మాట అన్నా అత్తయ్య ఊరుకోరు. ఆ విషయం ఉదయం టిఫిన్ తినేటప్పుడు అమ్మమ్మ గారు చెప్పారు. ఇప్పుడు రాధ స్వయంగా వింటోంది. ఏదో జరుగుతుంది. ఎవరిని అడిగితే విషయం మొత్తం తెలుస్తుంది అని ఆలోచిస్తూ కూర్చుంది రాధ. మోహన్ ఆమెకు ఎదురుగా నిలబడ్డాడు. ఆమె అతన్ని గమనించలేదు. ముఖం మీద చిటిక వేయగానే ఉలిక్కిపడి ఏంటి అన్నట్టు అడిగింది. అదే అడుగుతున్నాను. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావో? ముద్దుకి నన్ను దూరం చేసినందుకేనా అని చిలిపిగా అడిగాడు. నీకు ఈ మధ్య మాటలు ఎక్కువైనట్లున్నాయి. అవును. నీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతాను? అయినా నువ్వే చెప్పావు కదా, ఇక నుండి రోజు ఫుల్ టైం నీతోనే అని. అవునా? నిజంగా బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదా? ఎందుకు అంత ఎక్సైట్‌మెంట్‌గా అడుగుతున్నావు? నాతో కలిసి బయటికి వెళ్ళాలని ఉందా? అలాంటిదేమీ లేదు. కానీ బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఇంకెక్కడికి? మన పొలాలు చూపించు అని అన్నది. అతను నవ్వుతూ, ఈరోజు కూడా వర్షం పడితే ఏం చేస్తావు? నేనేం చేస్తాను? మీరే నన్ను తడవకుండా ఇంటికి తీసుకొని రావాలి. అది మీ బాధ్యత. హ్మ్. అన్నీ బానే చెప్తావు. కానీ ముద్దు పెట్టనివ్వవు, నువ్వు పెట్టవు. అబ్బా! ఇక ఆపండి. సరే అయితే. ఇప్పుడే ఇక్కడే గట్టిగా ఇక్కడ ముద్దు పెట్టు. నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి తీసుకొని వెళ్తాను. ఒక్క ప్రశ్న కూడా వేయను అంటూ పెదాలను చూపిస్తూ అన్నాడు. చిన్న పిల్లల దగ్గర ఒక పప్పీ పెట్టు అంటూ మనం ఎలా అయితే అడుగుతామో అలాగే మోహన్ కూడా రాధ దగ్గర ముద్దు కోసం బ్రతిమాలుతూ ఉన్నాడు. రాధకి చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు నేను చిన్న పిల్లనా, లేక ఈయన గారికి భార్యనా? మగాడు, మొగుడు. నేను వద్దు అంటే మాత్రం ముద్దు పెట్టుకోకుండా ఉండగలడా? కానీ ఇలా బ్రతిమాలిపించుకుంటూ ఉంటే నాకు నేనే ఒక ప్రిన్సెస్‌లా ఫీల్ అవుతున్నాను అని నవ్వేసుకుంది. ఆ నవ్వుని అతనికి కనబడకుండా పెదాల చాటునే దాచుకుని, సరే అయితే మీరు ఇలాగే నాకు కోపం తెప్పిస్తే నేను తాతయ్యతో కలిసి బయటికి వెళ్తాను అని అన్నది. వద్దు వద్దు, అంత పని చేయకు. నిన్ను నేనే తీసుకుని వెళ్తాను. కానీ ఇప్పుడు కాదు. నాకు కొంచెం పని ఉంది. బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి? మళ్ళీ నీ ఫ్రెండ్స్ దగ్గరకా అని అడిగింది. కాదులే, ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఏంటో అంత ఇంపార్టెంట్ అని ఆమె ఎంత అడుగుతున్నా చెప్పడం లేదు. తొందరగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. రాధ గదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. రాధ మాటల్లో సంతోషాన్ని గమనించిన లావణ్య, ఎలా సాగుతుంది నీ కాపురం అని అడిగింది. అమ్మా, ఏంటి డైరెక్ట్గా అలా అడిగేస్తున్నావు? నా గురించి అడగవా? నీ గురించి ఏముందే తెలుసుకోవడానికి. ప్రేమ అనురాగాలు చక్కగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నిజమే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే ఈ ఇంటిని ఇంట్లో మనుషులని నా వాళ్ళు అనుకుంటున్నాను. అందుకే సంతోషంగా ఉన్నాను. మరి మోహన్ ఎలా ఉంటున్నాడు ఇప్పుడు నీతో? రాధకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తల్లి ఎదురుగా లేదు. అయినా సరే సిగ్గు ముంచుకొచ్చేసింది. ఏంటి రాధా సైలెంట్‌గా ఉన్నావు? సిగ్గుపడుతున్నావా? అబ్బా! ఏంటమ్మా అన్నీ డైరెక్ట్‌గా చూస్తున్నట్టు మాట్లాడుతున్నావు? ఆమె నవ్వుతూ, తల్లిని కదానే! పైగా నీ వయసుని దాటి వచ్చాను కదా! భర్త ప్రేమ చూపిస్తే ఎలా ఉంటుందో ఆ మాత్రం తెలుసుకోలేనా? అని ఆమె కూడా సిగ్గుపడుతూ నవ్వుతూ అన్నది. అమ్మా! అక్క ఫోన్ చేస్తుందా? అక్కడ ఎలా ఉంది? నాన్నకి కోపం తగ్గింది కదా! ఇక అక్కని ఇక్కడికి వచ్చేయమని చెప్పు. ఇక్కడే ఏదైనా జాబ్ చేయమని చెప్పొచ్చు కదా! చెప్పానమ్మా. మీ నాన్న కూడా మాట్లాడాడు. కానీ మధ్యలో రావడం కుదరదు అంట కదా! 2 సంవత్సరాలు అక్కడే ఉద్యోగం చేయాలంట. ఆ అగ్రిమెంట్ పైన సైన్ చేసిందంట. ఓహ్! అవును కదా! నేనే మర్చిపోయాను. సరేలే, 2 సంవత్సరాలే కదా! దాని సంతోషాన్ని మనం ఎందుకు కాదనడం? నాకంటే మెతక మనిషిది. కానీ ధైర్యం చేసి అబ్రాడ్‌లో జాబ్ చేస్తుంది. ఎంతైనా మనసుకు నచ్చిన పని చేయడం అందరికీ వీలు కాదు అని కాస్త డల్‌గా అన్నది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మోహన్ వచ్చాడు. అతను ఆమెను డిస్టర్బ్ చేయకుండా షవర్ చేయడానికని వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. ఏంటి ఇప్పుడు స్నానం చేస్తున్నాడు? ఉదయం చేశాడు కదా అని అనుకుంటూనే తల్లితో మాట్లాడుతూ, అర్జున్ అన్నయ్య మీతో ఎలా ఉంటున్నాడు? కలిసిపోయాడా? నాన్న ఆ అన్నయ్యతో మాట్లాడుతున్నాడా అని అడిగింది.
హా! ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు. పర్వాలేదు. కానీ అర్జున్ చాలా మంచివాడు. నాకు ఒక కొడుకు ఉంటే అచ్చం అర్జున్‌లాగే ఉండేవాడేమో! మీ అందరికీ అన్నయ్య అంటే అర్జున్. నీకు ఒక విషయం తెలుసా అమ్మా? మీ నాన్న అప్పుడప్పుడు మాట్లాడే విధానాన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏమిటో తెలుసా? అర్జున్ వాళ్ళ నాన్నగారికి, మీ నాన్నగారికి ఏదో సమస్య ఉన్నట్టుంది. అందుకే మీ నాన్న అర్జున్‌తో కలవలేకపోతున్నాడు. కానీ అర్జున్ కలగజేసుకొని మరీ మీ నాన్నతో బాబాయ్, బాబాయ్ అంటూ మాటలు కలిపేస్తున్నాడు. మీ నానమ్మని రోజు సాయంత్రం అలా వాకింగ్‌కని బయటికి తీసుకొని వెళ్తున్నాడు. ఇక నా వరకు వస్తే నేను వంట చేస్తూ ఉంటే నాకు హెల్ప్ చేస్తూ ఎన్నో కబుర్లు చెప్తున్నాడు. కూరగాయల మార్కెట్‌కి వెళ్తే తోడుగా వస్తున్నాడు. తెలియని వాళ్ళు నా పక్కన అర్జున్‌ని చూసి నా కొడుకే అని అనుకుంటున్నారు. నిజంగా అర్జున్‌తో ఒక అందమైన బంధం ఏర్పడిపోయిందమ్మా. ఎదిగిన కొడుకు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుందో అర్జున్‌ని చూసాకే తెలుస్తుంది. ఎన్ని రోజులు మీకు అందరూ కూతుర్లే అంట కదా! ఒక్క కొడుకు కూడా లేడా? అని వాళ్ళందరూ అన్న మాటలకి అర్థాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అంటూ ఆమె కాస్త ఎమోషనల్ అయ్యింది. అంటే మేమందరము నీకు పుట్టి తప్పు చేశాము కదా! అని అన్నది. అయ్యో! అలా అనడం లేదమ్మా. మరేంటి? ఈ వయసులో నీకు కొడుకు మీద ప్రేమ కలుగుతుందా? అప్పుడే ఇంకొకరిని కని ఉంటే చెప్పలేం. ఈసారి మాకు తమ్ముడే పుట్టేవాడేమో! లేదా నా చేతిలో దెబ్బలు తినడానికి మరో చెల్లె పుట్టేదేమో! అంతే కదా! ఎందుకు తొందరపడ్డారు? అయ్యో! ఏం మాట్లాడుతున్నావే? తల్లితో అలా మాట్లాడతారా? ఐదుగురిని కన్నా ఇంకా ఎంతమందిని కనమంటావు? ఒక పని చెయ్యి. నువ్వు తొందరగా ఒక బాబుని కని నా చేతిలో పెట్టు. మా ఇంటి వారసుడిలా పెంచుకుంటాము. మాకు ఏమంత వయసయిపోయిందని? చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు. ఒకరి తర్వాత ఒకరు మీరు పుట్టేశారు. ఆ దేవుడు దయ తలిస్తే అంత తొందరగా ఏమీ చావంలే. అమ్మా! ఏంటా మాటలు? ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు. నిజంగా అర్జున్‌ని నా కొడుకులాగే భావిస్తున్నాను. అయితే అన్నయ్యని దత్తత తీసుకోండి. ఎప్పటికీ మీతోనే ఉండిపోతాడు అని నవ్వుతూ అన్నది. తప్పమ్మా! అతనికి అమ్మా, నాన్న ఉన్నారు. ఒక్కడే కొడుకు. అతని మీద వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఏదో 3 నాళ్ళ ముచ్చటగా మాకు అతనితో తల్లి మనసు బాధపడుతుంది అని రాధ ఆమెతో ఎన్నో కబుర్లు చెబుతూ మాటల్లో పెట్టి నవ్విస్తూ ఉంది. మోహన్ కూడా స్నానం చేసుకుని బయటికి వచ్చాడు. రాధ అతన్ని పట్టించుకోవడం లేదు. అతను ఆమె పక్కనే కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. ఆమె కూడా అతని తల నిమురుతూ చేతులని అతని గడ్డంపై పెట్టింది. చేతికి ఏమిటి గుచ్చుకున్నట్టుగా అనిపించలేదు. ఆమె ఒడిలో ఉన్న అతని ముఖాన్ని చూసి షాక్ అయింది. అమ్మా! తర్వాత చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది. ఏయ్! ఏం చేశావు? నీ గడ్డమేమైంది? అని అడిగింది. అతను ఆమె చేతులపై ముద్దు పెట్టుకుంటూ సారీనే మీసాలు తీసేయడానికి మనసు ఒప్పుకోలేదు. ఎంతైనా మగవాళ్ళకి మీసం ఉంటేనే రోషం ఉంటుంది అంటారు కదా! పైగా ఇది పల్లెటూరు. అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అని మీసాలు తీయించలేదు అని చెప్పాడు. గుడిసెలా గడ్డిలా ఉండే జుట్టుని నీట్‌గా కట్ చేయించాడు. గడ్డం తీసేశాడు. నిజంగా ఎంత అందంగా ఉన్నాడు అంటే రాధకి మాటలు రావడం లేదు. భర్త రూపాన్ని కళ్ళల్లో నింపేసుకుంది. ముద్దు పెట్టేటప్పుడు గడ్డాలు, మీసాలు గుచ్చుకుంటున్నాయి అని నాతో చెప్తే ఎప్పుడూ తీసేసేవాడిని కదా అంటూ ఆమెని కిందకి వంచి, ఇప్పుడు పెట్టుకోవచ్చా ముద్దు అని అడిగాడు. నా కోసం నువ్వు ఇంత తొందరగా మారతావని నేను అనుకోలేదు అంటూ అతని కంటే ముందుగానే ఆమెనే అతని పెద్దలపై ముద్దు పెట్టేసింది. అది మధ్యాహ్న సమయం. అతను ముద్దుతో ఆగేలా లేడు. రాధకి కూడా ఆపాలని లేదు. ఇద్దరూ వారి ఏకాంతంలో మునిగిపోయి ఉన్నారు. కొత్తగా పెళ్ళైన జంట అని వాళ్ళని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. సాయంత్రం వేళ పెరట్లో నుండి పిచ్చుకల శబ్దం విని ఇద్దరికీ మెలకువ వచ్చింది. అయ్యయ్యో! ఏం చేసావు? ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు ఏమీ అనుకోరు. కంగారు పడకు. ఛ! ఇప్పుడు మీ వల్ల మళ్ళీ స్నానం చేయాలి అంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. అతను కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు. అయ్యయ్యో! మీరు ఎందుకు వచ్చారు? నీకు స్నానం చేయించడానికి. ఇప్పటివరకు చేసిన అల్లరి సరిపోలేదా? వద్దు బాబు, ఇక నాకు ఓపిక లేదు అని ఆమె ఎంత చెప్తున్నా అతను వినిపించుకోకుండా
ఆమె తనువంతా తాకుతూ భార్యని అపురూపంగా చూసుకుంటూ ఆమెకు స్నానం చేయించాడు. నీకు నేను చీర కట్టనా అని అడిగాడు. మీకు చీర కట్టించడం వచ్చా? రాదు, కానీ నేర్చుకోవాలని ఉంది. "హ్మ్, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు తీరికగా నేర్చుకుందురు. ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి. అసలు అత్తయ్య, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు." "ఏయ్, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు నా భార్యవి, నాతో ఉన్నావు, ఎవరు ఏమీ అనరు. పద, బయటికి వెళ్దామని చెప్పావు కదా, నేను తీసుకొని వెళ్తాను." మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఏమైనా తినేసి వెళ్దామా అని రాధ అన్నది. వద్దు, బయట తినిపిస్తాను. ఇంట్లో నానమ్మ తాతయ్య ఉన్నారు. వాళ్ళు చూసారే అనుకో మనల్ని, మధ్యాహ్నం భోజనం తినకుండా ఏం చేస్తున్నారు అని లేనిపోనివన్నీ అడుగుతారు. అదేంటి, ఎవరు ఏమీ అనరు అని చెప్పావు? అబ్బా, అర్థం చేసుకో. అసలే మా ముసలోళ్ళు రొమాంటిక్ కపుల్స్. వాళ్ళకు అన్ని విషయాలు కావాలి. సైలెంట్గా పదా. ఏంటి శకుంతల నువ్వు? ఇంట్లో చెట్టంత ఎదిగిన కొడుకుని పెట్టుకొని వాడికి ఏ పని చెప్పకుండా అన్ని భుజాన వేసుకొని చేయడం అవసరమా? నువ్వు ఉన్నప్పుడే వాడికి అన్ని బాధ్యతలు నేర్పించాలి కదా. నీ తర్వాత చూసుకోవాల్సింది వాడే కదా. అత్తయ్య, వాడికి ఈ పనులు చేయడం ఇష్టం లేదు. వాడిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. హా, సరిపోయారు ఇద్దరు. నువ్వు ఇప్పుడు మామిడి తోటకి వెళ్తే తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంది. రేపు ఉదయాన్నే వెళ్దువులే అని ముత్యాలమ్మ అన్నది. వాళ్ళ మాటలు విని, ఏమైంది, ఏదైనా సమస్య ఉందా, వెళ్ళి అత్తయ్యని అడుగు అని రాధ భర్తతో చెప్పింది. ఎప్పుడూ ఉండే సమస్యలేలే. వర్షానికి మామిడికాయలు రాలిపోయినట్టున్నాయి. తోటను చూడడానికి వెళ్తానంటుంది అమ్మ. నాన్న అమ్మ వద్దు అంటుంది. రేపు అమ్మ వెళ్ళి చూసుకుంటుందిలే. మోహన్, నువ్వు ఇలా ఆలోచించడం తప్పు కదూ. అత్తయ్య ఎన్ని పనులను చూసుకుంటుంది. మీ మామయ్య కూడా నీ బాధ్యతలను ఎంతకాలం మోస్తాడు. మీరు తోటకు వెళ్తానని అత్తయ్యతో చెప్పండి. అత్తయ్య దగ్గరికి మీరు వెళ్తారా, నేను వెళ్ళి మాట్లాడనా అని రాధ అనేసరికి మోహన్ డల్గా ముఖం పెట్టుకొని, ఏంటమ్మా, మామిడి తోటకి వెళ్ళి చూసి రావాలా అని అడిగాడు. కొడుకు అలా అడిగేసరికి శకుంతల ఆశ్చర్యపోయింది. ఏంటి నాన్న, నువ్వు వెళ్తావా? హా, వెళ్తాను. వద్దురా, నీకు అక్కడ ఏం తెలుసని. నేను రేపు వెళ్ళి చూసి వస్తానులే అని చెప్పింది. ఓహో, ఈయన గారు ఇలా తయారవ్వడానికి కారణం మా అత్తయ్యనా అని మనసులోనే అనుకుంటూ, ఏంటత్తయ్య మీరు, ఆయన వెళ్తాను అని చెప్తున్నారు కదా, వెళ్ళనివ్వండి. అయ్యో రాధా, ఏం చేస్తున్నావు? అమ్మ వద్దు అంటుంది కదా, అక్కడికి వెళ్తే నాకు బోర్ కొడుతుంది. అబ్బా, ఏమీ బోర్ కొట్టదు, నేను ఉన్నాను కదా, నేను కూడా వస్తాను. నాతో మీరు అక్కడ ఆడుకుందరులేండి అని చిన్నగా అన్నది. నిజంగా వస్తావా అని అడిగాడు. ఆమె అవును అన్నట్టు కళ్ళు మూసి తెరిచి చెప్పింది. అమ్మా, నేను వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి రాధ చెయ్యి పట్టుకుని బైక్ స్టార్ట్ చేసుకొని భార్యతో కలిసి మొదటిసారి మామిడి తోటకి వెళ్ళాడు. అక్కడ చాలా మామిడికాయలు కింద పడి ఉన్నాయి. వాటిని చూసి రాధ నోరెళ్ళబెట్టింది. అయ్యయ్యో, వీటన్నిటినీ మార్కెట్లో అమ్మిస్తే కాస్త డబ్బులైనా వస్తాయి, అనవసరంగా నేలపాలు అవుతున్నాయి అంటూ చున్నీ తీసి పక్కన వేసి కాయలన్నీ సంచిలో నింపింది. భార్య పనిచేస్తే భర్త చూస్తూ ఊరుకుంటాడా? ఆమె కంటే 4 రెట్లు ఎక్కువగా కష్టపడి కాయలన్నీ సంచిలో నింపాడు. చాలు రాధా, ఇక్కడికి మనం వచ్చింది ఎందుకు? మీరు మరీ ఇంత అల్లరివాడు అని అనుకోలేదు. ఎప్పుడూ ఒకే దశలో ఉండొద్దు, అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేయాలి. అబ్బా, అది కాదు రాధా, నువ్వు ఇలా పని చేస్తూ ఉంటే నేను తట్టుకోలేను. కావాలంటే నువ్వు మహారాణిలా ఈ కొమ్మ పైన కూర్చో, నేను ఉన్నాను కదా. దాదాపు అన్ని చెట్లు అయిపోయాయి, ఆ చివరన కొన్ని కాయలు ఉన్నట్టున్నాయి, వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి అతను అటువైపుగా వెళ్ళాడు. రాధ ఒక్క చోట కుదురుగా ఉండదు కదా. ఈ తోట పక్కనే మరో తోట కూడా ఉంది, ఫెన్సింగ్ వేసి ఉంది, అది కూడా వీళ్ళదే అనుకుని రాధ పక్క వరి తోటలోకి వెళ్ళింది. కనబడకపోయేసరికి మోహన్ కంగారు పడుతూ రాధా రాధా అని వెతుకుతూ ఉన్నాడు. రాధ అక్కడ ఉన్న మామిడికాయలని కూడా సంచిలో వేసింది. అక్కడ పని వాళ్ళు లారీలోకి లోడు నింపుతున్నారు. ఆ తోటకి సంబంధించిన కుటుంబం మొత్తం అక్కడే ఉంది. రాధ వాళ్ళని గమనించలేదు. అయ్యయ్యో, ఎవరు కాయలని దొంగిలిస్తున్నారు అని పని వాళ్ళు అనడంతో, ఏయ్,
ఎవరు నువ్వు అని ఒక పెద్దాయన గట్టిగా అరిచి కేక వేశాడు. ఏంటి నీ ధైర్యం? మా తోటలోకి వచ్చి దర్జాగా మామిడికాయలనన్నీ పోగు చేసుకుంటున్నావు అని అతను కోపంగా అన్నాడు. రాధ కూడా అంతే కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నారు? ఇది మా తోట. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అని గొంతు పెద్దగా చేస్తూ వాళ్ళపై అరుస్తూ అన్నది. అతని భార్య వల్లిక, చంటి వాళ్ళు రాధ గొంతు విని ఏం జరుగుతుంది అని వాళ్ళు ఉన్న దగ్గరికి వచ్చారు. నువ్వు నువ్వేంటి ఇక్కడ అని వల్లిక అడిగింది. నేను అదే నేను అదే అడుగుతున్నాను. నువ్వేంటి ఇక్కడ? వీళ్ళందరూ ఎవరు అని అడిగింది. ఒకవైపు మోహన్ అరుస్తూ ఉన్నాడు. అతని గొంతు విని ఇక్కడ ఉన్నాను అని అరిచి చెప్పింది. మామయ్య, తన పేరు రాధ, మోహన్ బావ భార్య. రాధ, ఇతను మా మామయ్య. మా అత్తయ్య ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు చూసావు కదా. ఈయన మా ఆయన, పేరు ప్రశాంత్, కానీ చంటి అని పిలుస్తారు. అందరికీ చంటి అంటేనే తెలుసు. ఇది మా తోట, అవతలి వైపు ఉన్నది మీ తోట. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడికి వచ్చేసావు అని చెప్పింది. అయ్యయ్యో, ఫెన్సింగ్ వేసే ఉంది, అది చూసి కూడా అర్థం చేసుకోలేదు నేను. ఇది వీళ్ళ తోటనా? మామయ్య అంటే నాకు మామయ్యనే అని తల కొట్టుకుంటూ సారీ మామయ్య, సారీ, మీపై అరిచాను అని క్షమాపణ కోరింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటి అలా చేస్తున్నారు? నన్ను మీరు వరసకి మామయ్య అత్తయ్యనే అవుతారు కదా అంటూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. రవిబాబు భార్య మాట కరుకుగా ఉంటుంది, కానీ ఆమెను ఎవరైనా పొగిడిస్తే వెన్నెలా కరిగిపోతుంది. రాధ అలా కళ్ళపై పడిపోగానే ఆమెకు రాధ బాగా నచ్చేసింది. అప్పుడే మోహన్ అక్కడికి వచ్చాడు. రాధా, ఏం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది పరాయి వాళ్ళ పొలం, ఆ కాయలని అక్కడే వదిలేసి వచ్చేసేయ్ అని అన్నాడు. మోహన్ని చూడగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎలా ఉండేవాడు, ఎలా తయారయ్యాడు, చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. వీడిని ఇలా మార్చింది నువ్వేనా అని రవిబాబు రాధ వైపు చూస్తూ అడిగాడు. అవును అన్నట్టుగా ఆమె చిరునవ్వు నవ్వింది. బాగున్నారు ఇద్దరు, చూడముచ్చటైన జంట, సంతోషంగా కాపురం చేసుకోండి. వాడు ఇంకా మారాలి, మా అన్నయ్య పేరును నిలబెట్టాలి అని చెప్పాడు. ఏంట్రా, మరి అంత కాని వాళ్ళమైపోయామా? పరాయి ఇంటి నుండి వచ్చిన అమ్మాయి బంధాల గురించి తెలుసుకొని మాకు మర్యాద ఇస్తుంది. నువ్వేమో మేమెవరో తెలీదు అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. అలా మాకు దూరంగా ఉండకురా. ఎంతైనా నువ్వు నా అన్న కొడుకువి. నిన్ను చూస్తుంటే మా అన్నయ్యని చూసినట్టే అనిపిస్తుంది అని అతను కాస్త బాధపడుతూ అన్నాడు. అయ్యయ్యో, ఎవరిని కదిలించినా ఏదో ఒకటి మనసులో పెట్టుకొని పైకి ఏదేదో మాట్లాడిస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ అన్ని కూడా నేను బాధ పెట్టానా అని రాధ మనసులోనే అనుకుంది. మోహన్ మౌనంగా ఉన్నాడు. రాధని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే అక్కడ జరిగిందంతా అత్తయ్యతో చెప్తాడేమో అనుకుంది, కానీ ఏమీ చెప్పలేదు. కింద పడి ఉన్న కాయలన్నీ 20 బస్తాల వరకు ఉన్నాయి, వాటిని రేపు మార్కెట్కి పంపించండి అని అత్తయ్యతో చెప్పాడు. మోహన్ మామూలుగానే ఉన్నాడు. నైట్ భోజనాలు చేసిన తర్వాత కృష్ణయ్యతో ఈరోజు మాట్లాడలేదు అని రాధ విగ్రహం దగ్గరికి వెళ్ళి కూర్చుంది.